త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం చూద్దాం. ఎంతమంది ఫాలో అవుతున్నారు ఈరోజు, ఎంతమంది కొత్తగా వచ్చారో నాకు తెలియదు. అప్పుడప్పుడు ముఖ దర్శనానికి వచ్చే వాళ్ళు ఎంతమందో మీ అందరికీ మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. కానీ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారు మాత్రం ధన్యజీవులు. క్రమానుగతంగా కొన్ని వారాలుగా దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒక సగటు విశ్వాసికి ఆత్మీయ జీవితానికి అత్యవసరమైన సంగతులు ఇవి. మన భక్తి రైట్ వేలో ఉండాలి అంటే మౌలికమైన సిద్ధాంతాల మీద అవగాహన ఉండాలి. ఆ సిద్ధాంతాల మీద అవగాహన లేకపోతే మనకు ప్రేయర్ లైఫ్ తెలియదు. దేవుడు ఏంటో మనకు తెలియకపోతే మనకు ఆన్సర్ రాదు. దేవుడు ఏంటో మనకు తెలియకపోతే మన భక్తి అసలు ఎక్కడ గడిస్తున్నామో కూడా ఒక అర్థం ఉండదు. మరి సంఘానికి వచ్చి గంట కూర్చుంటున్నాం కదండి, కూర్చున్నాం అంతే, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. నేను సీరియస్గా చెప్తున్నాను. ఇదేం సంఘం అంటే ఇది ఉన్నది ఉన్నట్టు మాట్లాడే సంఘం. ఇది ఒక గంట కూర్చుంటే మంచి జరగదంటే మంచి జరగదు. ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ దేవుడు ఏంటో నువ్వు అర్థం చేసుకుంటేనే నీ జీవితానికి మంచి జరుగుతుంది. ఒక గంట పాటలు పాడుకుంటే మంచి జరగదంటే ఏం జరగదు. పాటలు పాడుకున్నప్పుడు సమయం జరుగుద్ది అంతే, ఇంకేం జరగదు. మరి ఎట్లా అండి ఈ దేవుని గురించి అంటే తనను తాను బయట పెట్టుకున్నాడు ఆయన లేఖనాల్లో. ఆ లేఖనాన్ని పక్కా నువ్వు చదివి అర్థం చేసుకోవాల్సిందే. అందుకే నీకు అర్థం అవ్వట్లేదని నాలాంటి ఎవరిని ఒకరిని ప్రేరేపించి ఈ పులిపేట మీద ప్రతి వారం నిలబెట్టి నీతో మాట్లాడుతున్నాడు. ఇలా ప్రేరేపించి కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వింటలేదంటే నిన్నేం చేయాలి? కాలు చేతులు కట్టి ఎండలో పడేద్దు. నేను చెట్టు కింద ఉంటేనే వాతావరణం ఇలా ఉంది, డైరెక్ట్ అక్కడ ఉంటే మొత్తం జ్ఞానోదయం అయిపోదా? అందుకే దేవుడు మనల్ని ప్రేమించి సమయాన్ని ఇచ్చాడు. ఈ హాట్ వాతావరణంలో త్వరగానే ముగిస్తాను. మీకేమి మలేరియాలు డెంగ్యూలు ఏమొచ్చావు అలా అని ఎండ వడదెబ్బ తగిలి మీరేమో పాతాలానికి పోరు. జాగ్రత్తగా వినండి, త్వరగా ముగిద్దాం. చూద్దాం అసలు ఏంటి ఈ నేచర్ ఆఫ్ గాడ్, దేవుని వ్యక్తిత్వం, డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సిద్ధాంతం. దీనిని గూర్చి మనం ఆలోచిస్తున్నాం కొన్ని వారాలుగా. ఈ ఆలోచిస్తున్న భాగాలుగా మనం ఆలోచిస్తూ దేవుని యొక్క గుణ లక్షణాలు చూస్తాం. ఆయన గుణ లక్షణాల్లో నిత్యత్వం ఉంది. ఆయన గుణ లక్షణాల్లో సార్వభౌమ అధికారం ఉంది. ఆయన గుణ లక్షణాల్లో శక్తి ఉంది. ఆయన గూర్చి ఆలోచిస్తున్న గుణ లక్షణాలు ఆయనకి పరిమితమైన లక్షణాలు, కానీ ఆయనతో పాటు కమ్యూనికేబుల్ అయిపోయిన కొన్ని గుణ లక్షణాలు, యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. అవేంటో మనం చూస్తాం. ఆయనకి మనకి కామన్గా ఉండేది లవ్ ఉంటుంది. ఆయనకి మనకి ఉండేది వ్యక్తులతో ఆయనతో ఫెలోషిప్ ఉంటుంది. ఆయనకి మనకు ఉండేది హ్యాంగ్రీ, ఆయనకుంది మనకుంది. ఇవి యాట్రిబ్యూట్స్, ఇవి మనం చూసాం. ఇప్పుడు కాస్త ముందుకెళ్ళి అసలు ఏంటి దేవుడు అంటే కొంచెం ముందుకెళ్దాం. కొంచెం డీప్ స్టడీ అయితే కొంచెం నన్ను జాగ్రత్తగా ఫాలో అయితే ఇప్పటి వరకు మీరు దేవుని గురించి లేదా త్రిత్వ సిద్ధాంతాన్ని గురించి ఏమన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు కొంచెం డీప్గా వెళ్తున్నాం. కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు మనస్సు పెట్టి వింటే ఎండని మర్చిపోతారు, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఇది నేను రాత్రి స్టడీ చేస్తున్నప్పుడు, అంటే ఈ అవగాహన ఉన్న సబ్జెక్ట్ని రికార్డ్ చేసి బుక్లో రాస్తున్నప్పుడు నిద్ర మర్చిపోయాను. నేను తెల్లారిపోయింది. నేను పడుకునే ముందు ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, దేవా ఓపికతో మళ్ళీ లేచి ఈ వాక్యాన్ని ఉన్నట్టుగా నేను చెప్పాలి. చాలా తేలిగ్గా నేను లేచాను. కాబట్టి అంత ఆసక్తిని రేపే సిద్ధాంతం ఇది. జాగ్రత్తగా విందాం, చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. మీ దగ్గర ఏ పెన్ అన్నా ఉంటే, కనీసం పేపర్ ఉంటే, లేదు మేము బాధ్యత కలిగిన విశ్వాసులు, మేము బుక్ మెయింటైన్ చేస్తున్నాం అనుకుంటే ఖచ్చితంగా వీటిని రికార్డ్ చేసుకోండి. లేదంటే నేను రికార్డ్ చేస్తూ నేను విలేకరులాగా వినలేను అనుకుంటే ఇంటికి పోయే కన్నా దీన్ని జాగ్రత్తగా రికార్డ్ చేసుకోండి. మీ పిల్లలకి ఇవి తెలియాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు ఇనుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా. ఇశ్రాయేలు ఇనుము, ఇజ్రాయేల్ నువ్వు వినుము. ఇజ్రాయేలు సమాజానికి, దేవుని పిల్లలకి దేవుడు చెబుతున్న మాట, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఏంటి? ద్వితీయ లేనివాడని.
అద్వితీయుడు అంటే ఏంటి? ఇంకా ఆయనలాగా ఇంకెవరు లేరని. దేవుడు అద్వితీయుడైతే ఇప్పుడు ప్రశ్న వెంటనే మనకు దోబూచులాడే ప్రశ్న, మరి యేసుప్రభు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన మాత్రమే అద్వితీయుడైతే మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయితే మరి ముగ్గురంటే అంటే తండ్రి లాంటి వాడు కుమారుడు కాడా? తండ్రి లాంటి వాడు కుమారుడు కాకపోతే మరి కుమారుడిని ఎందుకు నమ్మడం? పరిశుద్ధాత్ముని యొక్క ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఈ మూడు మనం తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి. ఈయన గూర్చి ఖచ్చితంగా మనకు అవగాహన ఉండాలి. ఇప్పుడు ప్రశ్న, దేవుడు ఒక్కడే అని రెఫరెన్స్ చెప్తున్నప్పుడు మరి కుమారుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు ఒక్కడని నువ్వు నేను నమ్ముతున్నాం, గుర్తుపెట్టుకో, నమ్ముతున్నాం దేవుడు ఒక్కడని. మరి దాన్ని ఇంటర్నల్గా క్వశ్చన్ చేసుకుంటే, మనకు మనంగా వ్యక్తిగతంగా మనం ప్రశ్నించుకుంటే కుమారుడు పరిశుద్ధాత్ముడు సంగతి ఏంటి? ఒకవేళ ఆయన దేవుడే, ఈయన దేవుడే, ఆయన దేవుడు అంటే బహుదేవత ఆరాధన చేస్తున్నామా? బహుదేవత ఆరాధన చేస్తే బయటోళ్ళకి మనకి తేడా ఏంటి? ఇది సెట్ అవుద్దా బైబిల్ ప్రకారం? అసలు బైబిల్ అలా చెబుతుందా? బహుదేవుళ్ళు, బహుదేవత ఆరాధన బైబిల్లో ఉన్నట్టు ఉందా? లేదు. క్రైస్తవ్యము పాత నిబంధన నొక్కి నొక్కి ఒక్క నుంచి చెబుతున్న మాట ఏంటంటే దేవుడు ఒక్కడే. ఇప్పుడు అడుగుతాను, దేవుడు ఒక్కడని మనమే నమ్ముతున్నామా? ముస్లిమ్స్ కూడా నమ్ముతున్నారు. దేవుడు ఒక్కడైనా మనం నమ్ముతున్నామా? యూదులు కూడా నమ్ముతున్నారు, ఇశ్రాయేలు కూడా నమ్ముతున్నారు. దేవుడు ఒక్కడని జ్ఞానము అనే ప్రాక్టీస్ ఒకటి ఉంది బయట రిలీజన్లో, వాళ్ళు కూడా ఏకదేవుడు అని మాత్రమే నమ్ముతారు. నడుతున్నాను, వాళ్ళు ఒక్క దేవుడు అని నమ్మి, వీళ్ళు ఒక్క దేవుడు అని నమ్మి, వీళ్ళు ఒక్క దేవుడు అని నమ్మితే మరి వీళ్ళు నమ్ముతున్న ఒక్క దేవుడికి మనం నమ్ముతున్న ఆ ఒక్క దేవునికి తేడా ఏంటి? ముఖ్యాంశాలు మరోసారి అర్థమవుతున్నాయా? జాతికి విందాం. ఏంటి అసలు మనం నమ్ముతున్న ఒక్క దేవుని సిద్ధాంతం ఏంటి? ఇంకా బైబిల్ని తడుములాడి కనుగొందాం. నిర్గమాకాండము 20 అధ్యాయం, నిర్గమాకాండము 20 అధ్యాయం మీకు తెలిసిన వచనాలు కొంచెం బ్రైట్గా. నిర్గమాకాండము 20 అధ్యాయం 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదుగాక ఉండకూడదు. బహుదేవత ఆరాధన లేదు. 10 కమెంట్స్లో సీరియస్గా ఇచ్చిన కమెంట్ ఏంటో తెలుసా? నేను తప్ప, దేవుడు ఒక్కడే అని తన గురించి తాను చెప్పుకున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ఆయనే చెబుతున్నాడు. మరి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ఆయన చెప్పినప్పుడు మరి కుమారుడు సంగతి ఏంటి? పరిశుద్ధాత్ముడు సంగతి ఏంటి? తండ్రి సంగతి ఏంటి? ఇప్పుడు ఈ ముగ్గురులో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదన్న మాట అన్నది ఎవరో? తండ్రి అన్నాడా, కుమారుడు అన్నాడా, పరిశుద్ధాత్ముడు అన్నాడా, లేదా ముగ్గురు కలిసి అన్నారా? ముగ్గురు కలిసి అంటే ముగ్గురు దేవుళ్ళ? లేదు ఒక్కడే దేవుడు అయితే ఆయన ఈయనలాగా యాక్టింగ్ చేస్తున్నాడు, ఈయన ఆయనలాగా యాక్టింగ్ చేస్తున్నాడు. యాక్టింగ్ చేసేవాడు దేవుడు అవుతాడా? ఇంకా చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు దేవుని గురించి తన జ్ఞానంతో, దేవుడు తనకిచ్చిన పాండిత్యంతో. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం, మరియు యాజకులు వచనం మిస్ అయింది, ఎక్కడ ఉంటుంది? ఆయన చెప్తాడు, సర్వలోకానికి నువ్వు ఒక్కడవే దేవుడివి, నీవు తప్ప వేరొక దేవుడు లేడు, నీ వైపు ఎవరు తిరిగి ప్రార్థన చేసినా వారికి జవాబు దయచేయము. అది కంటెంట్. ఎక్కడ వాక్యం మిస్ అయింది. అయితే ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా మీరు చూస్తే తనను తాను దేవుని గురించి ఆయన ఎంత బ్రైట్గా మాట్లాడుతున్నాడో మీరు చూడండి. దేవుడు తప్ప, దేవుడు తప్ప. 60 వచనం అనుకుంటే ఒకసారి చూడండి. 60 వచనం. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడనియు
లోకం ఈ దెబ్బతో తెలుసుకోవాలి. నీకు టెంపుల్ నేను కడుతున్నప్పుడు నా విజన్ ఏంటంటే, ప్రభువా నీవు తప్ప వేరొక దేవుడు లేడు, నువ్వే ఒక్క దేవుడు అని లోకమంతా తెలుసుకోవాలి. అంటే సొలొమోను గారు కూడా చెప్తున్నారు, పాత నిబంధనలో మోసే గారు చెప్తున్నారు, ఆ నిబంధనలో దేవుడు చెప్తున్నాడు. అంటే ఎక్కడికక్కడ పాత నిబంధన దగ్గర నుంచి బైబిల్ ఘోషిస్తున్నది ఏంటంటే, దేవుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే. మరి ఒక్కడై ఉన్న దేవుని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. క్షమించండి, యెషయాలో చూద్దాం ఒకసారి. తండ్రి ఏమంటున్నాడో, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 6వ వచనం తీయండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఎడట నేను కడపటి వాడును మొదటి వాడును, నేను తప్ప ఏ దేవుడు లేడు. 8వ వచనంలో, మీరు ఎరువుడి భయపడకుడి, పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి వినిపించుతూ తెలియచేయలేదా? మీరు నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చెప్పండి, ఆది అంతము నేనే, మొదట కడపట నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఇక్కడ తండ్రి అయిన దేవుడు అంటే, క్రొత్త నిబంధనలో కుమారుడు అంటాడు ఆల్ఫా ఒమేగా నేనే అంటాడు. మరి ఆయన ఆల్ఫా ఒమేగా అయితే ఈయనెవరు? ఈయన ఆల్ఫా ఒమేగా అంటే ఆయన ఎవరు? మిమ్మల్ని టెన్షన్ పెట్టే క్వశ్చన్ రేజ్ చేస్తాను, జాగ్రత్తగానండి. దేవుడు సర్వచిత్తం కలిగిన వాడని మనం ఒక మాట అన్నాం అనుకోండి, ఆయన మాత్రం ఉండాలి. మరి కుమారుడు కూడా ఏమన్నాడు? సర్వచిత్తం కలిగిన వాడు. ఈయన సర్వము వ్యాపించిన వాడు అన్నప్పుడు మరి ఇదే మాట ఈయనకి ఎంత క్లెయిమ్ అవుతుంది? ఇప్పుడు అన్నిటి మీద ఈయన అధికారండి అన్నాం అనుకోండి, ఓకే. అన్నిటి మీద అధికారం ఈయన అన్నప్పుడు ఇంకొక ఆయన కూడా ఉన్నాడంటే మరి ఇంక అన్నిటి మీద నాకేమున్నట్టు అధికారం? నా మాటలు అర్థమవుతున్నాయా? ఇంక నేనే ఫైనల్ అథారిటీ అయినప్పుడు మళ్ళీ ఈయన కూడా అనకూడదు. మరి తండ్రే ఫైనల్ అథారిటీ అయితే కుమారుడు ఏంటి? కుమారు అథారిటీ ఏంటి? పరిశుద్ధాత్ముడు అథారిటీ ఏంటి? ఏంటిది? ఈ భాగాల్లో మనం ఏం చూస్తున్నాం తెలుసా? మొదటి వారం నుంచి మనం చూస్తున్నాం, ఇది 8వ వారం. ఈ భాగాల్లో అసలు ఏంటి దేవుడు అంటే, ఆ దేవుని గురించి ఒక మనిషికి తెలియకపోతాడు ఎంత తుంట్రోడు అవుతాడో చూస్తాం. ఆ దేవుని గురించి సరిగ్గా తెలియకపోతే ఎంత దొంగబోధ అవుతాడో చూస్తాం. ఆ దేవుని గురించి సరిగ్గా తెలియకపోతే మనిషికి ఎంత భయం లేకుండా బతుకుతాడో చూస్తాం. ఆ దేవుడి గురించి తెలియకపోతే మనమేంటో మనకు తెలియదని చూస్తాం. ఆ దేవుడి గురించి తెలియకపోతే న్యాయం ఎలా జరుగుతుందో మనకు తెలియదని చూస్తాం. ఆ దేవుడి గురించి తెలియకపోతే మనం ఇట్టిందే మన నెత్తి మీదకి వస్తున్న సంగతి మన బుర్రకు ఎక్కదని చూస్తాం. ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం, ఇంకా డీప్ స్టడీ చేస్తే ఆయన అంటున్నాడు, ఆ దేవుడు నేను ఒక్కడనే ఉన్నాను అన్నాడట. మరి ఇంకేమంటున్నాడు ఆయన? కుమారుడైన దేవుడు ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం, క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన కుమారులను ఎరుగుటయే నిత్య జీవం. ఇప్పుడు చెప్పండి, సాక్షాత్తు యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏమని? దేవుడు అద్వితీయుడు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, దేవుడు అద్వితీయుడైతే మరి ఈయనెవరు? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏమని? దేవుడు అద్వితీయుడైతే, ఆయన ఒక్కడే దేవుడైతే మరి ఈయనెవరు? ఆ ప్రేయర్ చేస్తున్న ఈయనెవరు? ఈయన దేవుడు కాకపోతే మరి ఈయన దేవుడిగా కోరడం పాపం చేస్తున్నామా? ఒకవేళ ఈయన ఏమైనా చిన్న దేవుడా? ఆఫీసర్ అనే పాయింట్ నీకు అర్థమైతే ఇప్పుడు డీప్కి వెళ్ళిపోతే అసలు ఏంటి ఆఫీసర్ అంటే అన్న దగ్గర వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? ఆఫీసర్ ఎవరంటే మనిషి.
మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైతే దేవుడు అనగానే అర్థాలు ఏంటంటే సృష్టికర్త, రాజు, న్యాయాధిపతి, తండ్రి, మన సంరక్షకుడు, ఇవి మీనింగ్స్. అంటే దేవుడు అనగానే తండ్రి, న్యాయాధిపతి, సార్వభౌమాధికారం కలిగిన వాడు, ఇవి కనబడుతున్నాయి. ఇప్పుడు దగ్గరికి పోయి అసలు ఏంటి దేవుడు అంటే, ఆ దేవుడు దగ్గర వాడే పదం ఏంటంటే గాడెడ్, అంటే దైవత్వము అని. ఆఫీసర్ దగ్గరికి పోయి నువ్వు ఆఫీసర్ కాకుండా ఇంకా ఏంటి అని అడిగితే, ఆయన మనిషి అని ఎలాగైతే తన వ్యక్తిత్వాన్ని బయట పెడుతున్నామో, ఆఫీసర్లో ఉన్నది ఏంటి అంటే అసలు ఏంటి, ఆయన ఉనికి ఏంటంటే ఆయన మనిషి అన్నది ఎలాగైతే బయటపడుతుందో, దేవుడు అనే సార్వభౌమాధికారి దగ్గరికి ఇంకా దగ్గరికి పోతే ఆ దేవుడు అనే దగ్గర వాడబడుతున్న పదం ఏంటంటే దైవత్వం, దైవత్వం, దేవతత్వం. ఏంటండి దాని అర్థం అంటే, ఒక్కసారి అపోస్తుల కార్యం తీయండి, ఆ పదాలు ఎక్కడ వాడారో. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 29వ వచనం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను, ఎండినైనను, రాతినైనను అలంపకూడదు. బాగానండి, మన దేవుడు అక్కడ దేవత్వము, దేవత్వము అన్న దగ్గర వాడిన పదమే ఇందాక మనం మాట్లాడుకున్నాం, గాడెడ్. అంటే ఏం దేవత్వం అంటే అక్కడ కాంటెక్స్ట్ ఏం జరుగుతుంది? గ్రీకులు, మధ్య ఆసియా ప్రజలు చాలామంది దేవతల్ని, దేవుళ్ళని ఆరాధిస్తున్నారు. అలాంటి టైంలో పౌలు గారు వాడిన పదం ఏంటంటే, మన దేవుణ్ణి గుర్తుపెట్టుకుని, మన దేవుళ్ళు అంటే మనం నమ్ముతున్న దేవుడు బహుదేవుళ్ళు, అంటే బహుమంది దేవుళ్ళు కాదు. మన దేవుడు దేవత్వం, అంటే ఆయన ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడ దేవుడి దగ్గర పోయి చూస్తే ఆ ఒక్క దేవుళ్ళలో బహుళత్వం ఉంది అంటున్నాడు. బహుమంది, బాగానండి, బహుమంది దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే. కన్ఫ్యూజ్ అవ్వకండి, బహుమంది దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడి దగ్గరికి నువ్వు దేవుడివే. అసలు ఏంటి నువ్వు దేవుడు అంటే ఆయన దగ్గరికి పోతే ఆయనలో వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒక అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తే జాగ్రత్తగా వినండి. అంటే ఇది మోడలిజం వాళ్ళు కూడా వాడతారు, కాకపోతే వాళ్ళు వాడుతున్న దానికి మనం వాడుతున్న దానికి తేడా ఉండదు. ఆ వాడుతున్న దాంట్లో అంటే ఏంటంటే, ఒక మంచుగడ్డ ఉందనుకోండి, అందులో 3 భాగాలు తీస్తాడు. అంటే రైట్ ఎగ్జాంపుల్ కాదు, అర్థం అవడానికి మాత్రమే. ఆ మంచుగడ్డ అందులో ఐస్ ఉంది, వాటర్ ఉంది, స్టీమ్ ఉంది. బాగా వినండి, మంచుగడ్డ, ద్రవము, ఆవిరి, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ 3 తాగితే దేని అనుభవం దాందే. ఆవిరి అనుభవం ఆవిరిదే చెప్పండి, మంచుగడ్డ అనుభవం మంచుగడ్డదే చెప్పండి, నీరు అనుభవం నీరుదే. తాకితే 3 వేరు, కానీ వాటిలో ఉన్న ఒక ఎసెన్స్ ఉన్నాయి చూసారా, అందులో ఉన్న రసాయనం ఏదైతే ఉందో దాని సైన్స్లో ఏమంటారంటే H2O అంటే హైడ్రోజన్ ఆక్సిజన్, అంటే 2 హైడ్రోజన్ సమ్మేళనం, ఒక ఆక్సిజన్. అంటే ఏంటి ఐసులో ఉన్నది, ఏంటి బాగుండండి, ఏంటి ఐసులో ఉన్నది, ఏంటి ఆవిరిలో ఉన్నది, ఏంటి వాటర్లో ఉన్నది, H2O. అంటే ఎసెన్స్ ఒక్కటే కనబడుతుంది, కానీ అనుభవాల దగ్గరకు వచ్చేసరికి అది ఏం కనబడుతుంది? వేరుగా కనబడుతుంది. ఇది అర్థం అవడానికి చిన్న ఎగ్జాంపుల్, ఇది రైట్ ఎగ్జాంపుల్ కాకపోయినా దీన్ని మోడలిజం కూడా ఆడుతుంది. ఏమని వాడుతుంది అంటే, నీరే ఐస్ అయింది, చెప్పండి, ఐసే ఆవిరైంది అంటారు. వాళ్ళకి మనకి ఏం అడుగుతున్నాను, నీరు ఐస్ అయిందని చెప్పట్లేదు, ఐసు చెప్పండి నీరైందని చెప్పట్లేదు, నీరు ఆవిరైందని చెప్పట్లేదు. మనం ఏమంటున్నాం, ఎసెన్స్ కోసం మనం మాట్లాడుతున్నాం. అందులో ఒక ఎసెన్స్ ఉన్నాయి, ఏంటి? H2 అంటే దాని లోపల ఒక కంటెంట్ ఉంది, అంటే దాని వ్యక్తిత్వం ఉంది. దాని వ్యక్తిత్వం ఏంటంటే హైడ్రోజన్ ఆక్సిజన్ సమ్మేళనం ఉంది చూసారా, ఆ ఎసెన్స్ మాట్లాడుతాం. మీకు అర్థమైతే దేవుడు అంటే ఏంటంటే ఒక్కడే దేవుడు. అది పాత నిబంధన కొత్త నిబంధన, ఒక్కడే దేవుడు అయినప్పుడు ఏంటా దేవుడు దగ్గరికి పోతే ఆ దేవుళ్ళలో ఈ ఎసెన్స్ కనబడుతున్నాయి. ఏమున్నాయి ఆయనలో అంటే బహుళత్వం ఉంది. ఇంకేముంది ఆయన దగ్గర చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక, ఈ పదాన్ని ఎక్కడెక్కడ వాడరు ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, త్వరగా రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం.
రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. జాగ్రత్తగా వినాలి, ఇప్పుడు బాగా వినండి. ఆయన దేవత్వము ఆలోచిస్తేనే తేటపడతాడు. దేవుడిగా అలా చూసి వెళ్ళిపోతే అర్థం అవడం. ఆయన గుర్తుపెట్టుకోండి, డాక్టర్ గారు, పైకి వినండి, మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన డాక్టర్ గారే. ఇప్పుడు ఆ డాక్టర్ గారు నీకేమవుతాడు? అన్నయ్య అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, డాడీ అవ్వచ్చు, ఇంకా నైబర్ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. ఇప్పుడు ఆయన దగ్గరికి పోయి డాక్టర్ గారు ఏంటి మీ ఉనికి ఏంటని అడిగితే డాక్టర్ గారు ఉనికి ఏంటి చెప్పిన, ఆయన ఒక మనిషి. డాక్టర్ అనే ఆయనకి నీకు రిలేషన్ ఏదన్నా ఉండొచ్చు, కానీ ఆ డాక్టర్ ఏంటో తెలుసుకోవడానికి పోతే ఆ డాక్టర్ గారు ఒక మనిషి. బాగానండి, దేవుడు అంటే ఏంటంటే సృష్టికర్త, సృష్టించిన వాడు, సార్వభౌమాధికారం కలిగిన వాడు, రాజు, సర్వాధికారి. ఇవి ఆయన క్యారెక్టర్స్. అయితే ఆయన ఏంటి అని దగ్గరికి పోయి చూస్తే ఆయనలో అంట గాడ్ యాడ్ ఉందంట. అంటే ఏంటి? దేవత్వం, అందులో బహుళత్వం ఉంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంటే ఆయనే ఈయన? చెప్పండి మీకు డౌట్, ఇంకా ఎండాకాలం డౌట్. చెప్పండి, ఆయనే ఈయన? చెప్పండి. ఈయనే ఆయన కాదు. ఎందుకదంటే ఈ ప్రశ్న నీకు నాకు రాకమునిపే ఆల్రెడీ చరిత్రలో 3వ శతాబ్దంలో ఇలాంటి డౌట్ను ఒక సిద్ధాంతం చేశారు. దాన్నే దాని నుంచి వచ్చింది మోడలిజాన్ని కనిపెట్టింది ఎవరంటే సిబిలియస్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. తెర మీదకి ఆయన తీసుకొచ్చాడు సిబిలియస్. ఈ మోడలిజాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏమన్నాడంటే, పాత నిబంధనలో దేవుడు తండ్రిగాను, క్రొత్త నిబంధనలో ఆయన కుమారుడుగాను, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్ముడుగాను భూమి మీదకు వచ్చాడు. దానికి ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్తాడంటే, ఒక డయాస్ మీద ఒక వ్యక్తి 3 పాత్రలు వేస్తే ఒకే వ్యక్తి ఎలా ఉంటుందో సేమ్ దేవుడు కూడా 3 పాత్రలు పోషించాడు. ఏం పాత్రలు అంటే, తండ్రిగా పాత నిబంధనలో పోషించాడు, కుమారుడుగా క్రొత్త నిబంధనలో పోషించాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడిగా ఆయన పాత్ర పోషిస్తున్నాడని డయాస్ ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన 3rd సెంచరీలో. ఎవరైనా? సిబిలియస్ అని ఒక ఆయన. ఈయన చెప్పిన దాన్ని మెయిన్ చర్చ్ ఏదైతే ఉందో ఆ రోజుల్లో సార్వత్రిక సంఘంలో, ఆర్థడాక్స్ చర్చ్ అంటే ఇంకా మనకి క్యాథలిక్ ఇవన్నీ కలిపి ఉంటాయి, ఈ చర్చ్ వ్యతిరేకించింది. ఏముందంటే, ఇది తప్పుడు బోధ, దేవుడి వ్యక్తిత్వాన్ని ఇది బయలుపరచడం రైట్ వే కాదు. ఒకవేళ ఇది సరి అయిన బోధ అయితే వాళ్ళు ఎత్తుకున్న ఆర్గ్యుమెంట్లో అక్కడ జరిగిందిగా, బిషప్ సమావేశం జరిగిందిగా, ఆ కౌన్సిల్లో వీళ్ళు ఎత్తి మాట్లాడింది ఏంటంటే, ఇది తప్పుడు సిద్ధాంతం. ఆ తప్పుడు సిద్ధాంతం ఏంటంటే, ముగ్గురు ఆయనైతే ఆయనే యాసాలు మార్చుకుని వస్తే, ఇది డయాస్ అయితే యాసం మార్చి తెరదించి మళ్ళీ వచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ ఇది డయాస్ కాదు. మనం అందరూ అక్కడ ఫ్లెక్సీలుగా లేవు, కదలకుండా కూర్చోలేదు, మనం కదులుతున్నాం, ఉనికి కలిగి చలిస్తున్నాం. ఇది డయాస్ కాదు. ఆయన తెర వెనకాలకి వెళ్ళి మరో యాస్ వేసుకొచ్చి దాన వేర కాదు, అది కాదు. ఒకే ఎన్టీఆర్ అని పాత్రలు వేస్తాడు, అది తెర కాబట్టి రియాలిటీలో అది సెట్ అవ్వదు. అందుకే మెయిన్ చర్చ్ ఏమని కౌంటర్ చేసిందంటే సిద్ధాంతాన్ని, ఒకవేళ ఆయనే ఈయనైతే బాప్టిజం దగ్గర దాని దగ్గర మీ ఆన్సర్ ఏంటని అడిగారు. బాప్టిజం దగ్గర అంటే ఏంటి? బాప్టిజం దగ్గర అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలా నది దగ్గరకు వచ్చి బాప్టిజం ఇచ్చి యోహానుతో ఆయన బాప్టిజం తీసుకుంటున్నప్పుడు ఈయన ఆయనగా పాత్ర పోషిస్తే, ఈయన ఎక్కడుండగా ఆయన పైనుంచి మాట్లాడుతున్న ఆయన ఎవరు? ఆయన అక్కడి నుంచి మాట్లాడుతుండగా ఈయన ఎవరు? ఇద్దరు మాట్లాడుకుంటుండగా ఆయన భుజాల మీద వాళ్ళని పరిశుద్ధాత్ముడు ఎవరు? కాబట్టి నీ ఎగ్జాంపుల్ డయాస్ దగ్గర సెట్ అవుద్ది, కానీ రియాలిటీలో చెప్పండి సెట్ అవుదని చర్చ్ వ్యతిరేకించింది. ఇంకా ఏమన్నా తెలుసా? ఒకవేళ కుమారుడే వెళ్ళిపోయి పరిశుద్ధాత్ముడిగా వస్తే కుమారుడు ఏమన్నాడు తెలుసా? వేరొక ఆదరణకర్త అన్నాడా, లేదా నేనే మళ్ళీ ఆదరణకర్తగా వస్తాడన్నాడా? చెప్పండి. లేదండి, ఆయనే ఆదరణకర్తగా వస్తాడు, కాకపోతే కొంచెం అలా చెప్పాడండి. అంటే యేసుప్రభు అబద్ధాలు ఆడాడా అని అడిగారు. దెబ్బక మోడలిజం ఆ రోజు సతికిలు పడిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమడిగారు? ఈ మోడలిజం నుంచి
ఈరోజు అప్డేట్ అయిపోయింది 19th నుంచి, అంటే 1913 నుండి మోడలిజం కొత్త అవతారంలోకి వచ్చింది. ఆ మోడలిజాన్ని కొత్త అవతారం ఏంటంటే వన్నెస్ పెంతుకొస్తిజం అంటారు దాన్ని. మీకు పేర్లు చెప్తున్నాను, ఇంకా ఓపెన్గా చెప్తాను, తప్పదు. ఎందుకంటే ఇవి కొన్ని సిద్ధాంతాలు చెప్పినప్పుడు ఏ మినిస్ట్రీ ఎందులోకి పోతుందో తెలియాలి. పెంతుకొస్తుందో చూసారా, ఆ పెంతుకొస్తు ఇందులోకి వస్తుంది. వన్నెస్ పెంతుకొస్తిజం. ఆ పెంతుకొస్తులో ఒక శాఖే ఓసన్న మినిస్ట్రీ. ఆ పెంతుకొస్తులో శాఖలే కొన్ని ఉన్నాయి. మెయిన్ లైన్ చర్చెస్ కాదు వాళ్ళు, కానీ మెయిన్ లైన్ చర్చెస్గా చెప్పుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళకి కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే మోడలిజాన్ని కొంచెం అప్డేట్ చేస్తారు. ఎప్పటి నుంచి అంటే ఈ ఓసన్న ఏళ్ళలో పెంతుకొస్తులు కాదు, కానీ వన్నెస్ అంటే జీసస్ ఓన్లీయిజం. జీసస్ ఓన్లీయిజం అని 1913 నుండి ఒక వ్యక్తులు కొందరు సమూహాలు దీన్ని తీసుకొచ్చారు. ఏంటి వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే యేసుప్రభు ఒక్కడే దేవుడు. అంటే అదే ఎవరైతే ఉన్నారో ఆ మోడలిజాన్ని కొంచెం అప్డేట్ చేసి చెప్తారు. ఏమని? యేసుప్రభు ఒక్కడే దేవుడు. ఆ యేసుప్రభు ఒక్కడే దేవుడు కనుక తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు అని చెప్పి వాళ్ళు ఏమంటారంటే, మీ వాదనకి రైట్ ఏంటని అడిగితే వాళ్ళు ఏమంటారంటే అపోస్తులు ఇదే చెప్పారంటారు. వాళ్ళు అపోస్తులు ఎక్కడ చెప్పారు? తండ్రి కోసం కుమారుడు కోసం చెప్పారు అంటే నో బాప్టిజం దగ్గర ఏం చేశారు వాళ్ళు అని అడిగారు. ఎక్కడ? అపోస్తుల కార్యములు తీయండి ఒకసారి, వాళ్ళ ఆర్గ్యుమెంట్ వ్యూలో. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38 వచ్చును. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38 వచ్చును. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివారు యేసుక్రీస్తు నామమున, ఎవరి నామమున? యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఈ వన్నెస్ పెంతుకొస్తిజం ఏమంటుందంటే తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు, అంతా ఆయన ఒక్కడే. కాబట్టే అపోస్తులు ఏం చేశారు? యేసునామంలోనే. అలా కాదు. మరి యేసు ప్రభు వారు ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 వచ్చిన ఏమన్నాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్టిజం అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. కానీ అపోస్తులు ఏం చేస్తున్నట్టు కనబడుతుంది చెప్పండి? యేసు నామములు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే జీసస్ ఓన్లీయిజం. జీసస్ ఓన్లీయిజం అంటే యేసుక్రీస్తే దేవుడు, దేవుడే యేసుక్రీస్తు. ఇక తండ్రి అయినా క్రీస్తే, కుమారుడైన క్రీస్తే, పరిశుద్ధాత్ముడైన క్రీస్తే. వీళ్ళ ముగ్గురు ఒకే, ఈయన ఒక్కడే ముగ్గురు పాత్రలు పోషించారు అంటారు. ఇది వాక్యానుసారమా? ఇవన్నీ మాకు ఎందుకండి? ఎండాకాలంలో రొట్టె ద్రాక్షరసం అయితే తినేసి పోతాం కదంటే ఎక్కడి నుంచి పోవడమే కాదు, సరాసరి చెప్పండి విశాలమైన మార్గం ఉంది, అక్కడ కూడా పోతాం. అందుకే అదేంటంటే అలా భక్తి ఉంటే సరిపోదంటే పౌలు గారు అంటారు రోమ సంఘాన్ని, మీకు భక్తి ఉంది కానీ ఆ భక్తి జ్ఞానానుసారంగా లేదన్నాడు. భక్తి ఉంటే సరిపోదు, ఆ భక్తి జ్ఞానానుసారంగా ఉండాలి. చూద్దాం ఇప్పుడు ఏంటి ఇప్పుడు అడుగుతున్నాను. దీన్ని బైబిల్ ఏమైనా సమర్థిస్తుంది? మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్టిజం ఇవ్వండి. వీళ్ళు ఏం చేశారంటే యేసు నామంలోనికే బాప్టిజం ఇచ్చారు. వాళ్ళు చేసిన పని పెంతుకొస్తు వన్నెస్ పెంతుకొస్తిజం పట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే ఇదిగో ఈయన చెప్పండి, ఆయన వీళ్ళందరూ ఇది ఈ బెల్లంపల్లి ప్రవీణ్ గారు కానీ, ఈ ఓసన్న మినిస్ట్రీ బ్రదర్స్ కానీ, ఇంకా కొన్ని గుర్తురావట్లేదు నాకు, వీళ్ళందరూ పెంతుకొస్తు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ వన్నెస్ సీజన్లో ఉంటారు వీళ్ళందరూ. అందుకే వాళ్ళ ప్రేయర్ చేస్తున్నప్పుడు స్టార్టింగే కుమారుని ఎత్తుకుంటారు, మధ్యలో కుమారుడు కోసం మాట్లాడతారు, ఎండింగ్లో కుమారుడు నామమున చెప్పండి సమర్పిస్తున్నాం అంటారు. అందుకే కొంచెం అర్థవంతంగా ఉండదు వాళ్ళ ప్రార్థన. వాళ్ళదే కాదు ఈ వన్నెస్ జీసస్ అనేది, అంటే ఓన్లీ జీసస్సే దేవుడు, ఇంకేమీ లేదన్న వాళ్ళు ఎవరు ప్రేయర్స్ ఇట్టే దొరుకుతాయి. అందుకే ఎవరైనా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తే చెప్పొచ్చండి వాళ్ళ డాక్టర్స్ ఎలా నడుస్తున్నాయో. ఎవరైనా ఒక 10 నిమిషాలు మాట్లాడితే చెప్పొచ్చండి వాళ్ళు ఎలాంటి సిద్ధాంతాల మీద ఉన్నారు. ఎవరితో 10 నిమిషాలు మాట్లాడితే చెప్పొచ్చు వీళ్ళు ఏమాత్రం భక్తిని చెప్పండి వాక్యానుసారంగా గడిస్తున్నారు. అందుకే నేను అంటున్నాను, మనం అందరు చర్చిలు లాంటివి కాదు. వచ్చామమ్మ వెళ్ళామంటే ఇక్కడ కుదరదు. నీకో బైబిల్ ఇచ్చాడు, నాకో బైబిల్ ఇచ్చాడు, వాటిని జాగ్రత్తగా నేర్చుకోమని చెప్పాడు. ముగిద్దాం. ఏంటది అసలు? ఏంటది? దీన్ని సంఘం, ఇలాంటి తికమక సిద్ధాంతాన్ని సంఘం ఎలా వ్యతిరేకించిందంటే ఒక్కసారి
యోహాను సువార్త ఏంటి ఎంత మంచి కౌంటర్ ఇచ్చిందో చూడండి సంఘం. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి 5 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నీ కుమారుని నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు ఆయన చెబుతూ 5వ వచనం, తండ్రి లోకం పుట్టి మునుగు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్దకి మహిమపరచమని చెబుతూ 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 ఈ కాంటాక్ట్లో వేరువేరుగా మాట్లాడుకుంటూ 24వ వచనంలో ఏమంటాడు చూడండి, తండ్రి నేను ఎక్కడ ఉందునో నీవు నాకు అనుగ్రహించిన నాతో కూడా ఉండవలనని నీ ఇచ్చ. అంటే బాగునండి, తండ్రికి ఒక ఇచ్చ ఉంది, కుమారుడికి ఒక ఇచ్చ ఉంది, ఇచ్చలో ఏకత్వం ఉంది. వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఏమంటున్నారంటే, నువ్వు నేను ఏకమై ఉన్నాము కానీ నువ్వు నాకు అనుగ్రహించిన ఉన్నారంటూ ప్రభు ఏమంటాడంటే, నేను చెబుతున్న సాక్ష్యము సత్యము అంటాడు. ఆ కాంటెక్స్ట్లోనే ఆ రెఫరెన్స్ చేయండి. నేను చెబుతున్న సాక్ష్యం సత్యం అంటే ఎలా సత్యము? ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది, 19వ అధ్యాయం తీయండి సార్. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 15వ వచనం. ఏదన్నా ఒక విషయం నిజమని చెప్పాలంటే ఒకడు చేయు ఏ పాపమును గూర్చే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యము అంగీకరింప. అంటే ఒక వ్యక్తి చెబుతున్నది ఇది నిజమా కాదని మనం నమ్మాలి అంటే కనీసం 2 నుండి చెప్పండి, 2 నుండి, అంటే ఇంకా మిగిలిన వచ్చిన ఇంటికి చదవండి, 2 నుండి 3 ఉంటే కానీ అది నిజమని నమ్మకూడదు. ఈ రెఫరెన్స్ని యేసు ప్రభు సువార్తలో కోట్ చేశాడు. ఏమని కోట్ చేశాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 17వ వచనం నుండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. 2 మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉందిగా. ఎక్కడ? ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 15వ వచనంలో మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉందిగా. ఏమని? 2 మనుషుల సాక్ష్యము సత్యమని రాయబడి ఉందిగా. అలాగే ఆ రిఫరెన్స్ని బేస్ చేసే నేను ఏమంటున్నానంటే, క్రీస్తుని నేను ఏమంటున్నానంటే, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనుచున్నాడని క్షమించి, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుని వాడను, నన్ను పంపిన తండ్రి కూడా నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మీరు ధర్మశాస్త్రం ప్రకారం ఏదన్నా ఒక విషయాన్ని నమ్మాలంటే 2 చెప్పాలి, 2 చెప్తే నమ్ముతారు. ఇప్పుడు నేను చెబుతున్న సంగతులు నిజమని చెప్పడానికి 2 సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి నేను, చెప్పండి, ఒకటి తండ్రి. ఇప్పుడు చెప్పండి, మోడలిజంలో వన్నెస్ పెంతుకొస్తిజంలో ఆయనే ఈయనైతే ఈ రెఫరెన్స్ ప్రకారం యేసు ప్రభు అబద్ధాలు ఆడుతున్నాడా? సంఘం నిలదీసి కడిగి పడేసింది ఆ రోజు. యేసు ప్రభు అబద్ధాలు ఆడుతున్నాడు అంటే ఆయన ఒక్కటై ఉండి నాలాగా ఇంకొక ఆయన ఉన్నాడని లేని మాట ఈయన కిట్టిస్తున్నాడా? ఒక విషయం నిజమని చెప్పాలంటే ఒక ఆయన అంటే 2 చెప్పాలి. తండ్రి చెబుతున్నాడు, కుమారుడు నేను చెప్తున్నాను కాబట్టి 2 చెబుతున్నాం కనుక ఇది సత్యం అని మీరు నమ్మండి అని ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఆయనే కోట్ చేస్తున్నప్పుడు నటిస్తున్నాడు ఆయన కానీ. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, తండ్రి తండ్రిగా ఉన్నాడు, చెప్పండి, కుమారుడు ఉన్నారు, వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నారు కనుకే ఆయన అబద్ధమాడు, అబద్ధాలు ఆడేవాడు దేవుడు అవడు. జీసస్ ఓన్లీ ఇజం లేదా వన్నెస్ పెంతుకొస్తిజం ఏదైతే ఉందో, ఈ మోడలిజంలో ఇప్పుడు అప్డేట్ అయిన ఇజం ఏదైతే ఉందో, ఇలాంటి రెఫరెన్స్కి వాళ్ళ సమాధానం చెప్పలేరు. ఇప్పుడు మీకు డౌట్ ఉండిపోవాలి. ఒక డౌట్ ఏంటి చెప్పండి? ఇందాక చూసిన రెఫరెన్స్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో చెప్పండి బాప్టిజం ఇవ్వండి అని ప్రభు చెప్పాడు. అపోస్తులు ఏం చేశారు? యేసు నామములో అంటే యేసు ప్రభు ఆజ్ఞను అపోస్తులు ధిక్కరించారా? ఒకవేళ ధిక్కరించకపోతే వన్నెస్ పెంతుకొస్తిజాన్ని అపోస్తులు పాటించారా? ఒకవేళ వన్నెస్ పెంతుకొస్తిజాన్ని అపోస్తులు పాటిస్తే మనమేమన్నా దుర్బోధల్లో పోతున్నామా?
ఇప్పుడు ఆ రెఫరెన్స్ చచ్చిపోకుండా ఈ రెఫరెన్స్ బతకాలన్నా, ఈ రెఫరెన్స్ చచ్చిపోకుండా ఆ రెఫరెన్స్ బతకాలన్నా కాంటెక్స్ట్ తెలియాలి. ఏంటది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోనికి చెప్పండి బాప్టిజం ఇవ్వండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్టిజం ఇవ్వండి. మరి యేసు నామంలోకి ఇచ్చారుగా అంటే దాన్ని ఏమంటారంటే, ఒక్కసారి అపోస్తుల కార్యం తీయండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. సింపులే, పెద్ద జ్ఞానం ఏం కాదు, వింటే అర్థమైపోద్ది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38 వచనం చదవండి. అపోస్తుల కార్యములు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్టిజము పొంది. ఇప్పుడు చెప్పండి, ఎవరి నామములో? యేసు నామములో బాప్టిజం. అందుకే యేసునామం అని ఒక బ్యాచ్ అన్నారు తెలుసా. ఇందులోకి వచ్చిన ఆయనే ఈ బ్రహ్నం కూడా ఇందులోకి వస్తాడు అనుకుంటా. బ్రహ్నం కానీ, ఓసన్న మినిస్ట్రీ కానీ, ఇంకా కొంతమంది ఈ బెల్లంపల్లి ప్రవీణ్ గారు కానీ, ఇంకా హైదరాబాద్లో పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, వీళ్ళు కానీ, ఇంకెవరు ఆ సామ్యులు పట్టా కూడా ఇందులోకి వస్తారు అనుకుంటా, వీళ్ళు కానీ కొంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద సంఘాలే వీళ్ళు. ఇంకొన్ని మంది పేర్లు ఎట్టుకుంటే ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ సొకాలు చింపేసుకుంటారు. వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అప్డేట్ స్పీకర్స్ ఉన్నారు, యంగ్ స్పీకర్స్, వీళ్ళు కూడా ఈ వన్నెస్ పెంతుకొస్తూ ఫాలోవర్స్. వీళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ డాక్ట్రిన్నే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు డౌట్ మనకి, వాళ్ళు కూడా మాకు ఎందుకు తెగొట్టే ఉందన్నట్టు చూడకండి, చెప్దాం ఏంటి దీని గొడవ ఏంటంటే ఇట్టే అర్థమైపోద్ది. ఆ 3వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆ 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురు యోహాను దేవాలయానికి ఎక్కిపోచుండగా పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడును. వాడు దేవాలయానికి వెళ్ళి వారికి భిక్షం అవుట కొందరు ప్రతిదినము వాడిని శృంగారపు దేవాలయ ద్వారం దగ్గర ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు భిక్షగాడు చూసి పేతురు యోహాను వాడిని తేరి చూసి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొనుకురని కనిపెట్టుచుండగా వారి యొద్ద లక్ష్యముంచెను. అంతటా పేతురు, ఎండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడువమని చెప్తే వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాడి పాదములు చీల మండలములు బలం పొందన్నాడు, సరిపోయాడు. ఇప్పుడు చెప్పండి, నేను కలిగిందే మీకు ఇస్తున్నానంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే మీరు యేసు నామములో బాప్టిజం పొందాలన్న దగ్గర దాని రూట్ వర్డ్ ఏంటి చెప్పిన అథారిటీ. గుర్తుపెట్టుకో, అర్థమైతే దాని ఏంటది? అథారిటీ. అథారిటీ అంటే మీకు బాప్టిజం పేతురు అనుకునే నేను అనుకుంటే ఇచ్చేయట్లేదు, యోహాను అనే నేను అనుకుంటే ఇచ్చట్లేదు. యోహాను, పేతురు, యాకోబులు మేము ముగ్గురం మాట్లాడుకుని ఇలా చేస్తే బాగుంటుందని మేము అనుకుని మీకు బాప్టిజం ఇచ్చేయట్లేదు. ఒక అథారిటీలో బాప్టిజం ఇస్తున్నాం, ఒక అధికారంలో. ఆ అధికారం ఎవరిదంటే ప్రభు అయినా యేసుక్రీస్తు అధికారులు ఇస్తున్నాం. నామము అంటే అథారిటీ, అధికారము. ఆయన అధికారంలో ఆయన ఏం చెప్పాడంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆయన బాప్టిజం ఇమ్మని చెప్పాడు. కనుక ఆయన చెప్పిన అథారిటీలోనే బాప్టిజం ఇస్తున్నాం. అది కంటెంట్. అక్కడ యేసు నామమును ఇచ్చారని కాదు. యేసు నామము అంటే యేసు చెప్పిన అధికారంలో బాప్టిజం ఇచ్చారు. మీరు యేసుని తక్కువ చూసారు, కాంటెక్స్ట్ మీరు ఇంటికి చదవండి. యేసును తక్కువ చూసారు, యేసును తృణీకరించారు, యేసును సిలువ వేశారు, యేసు చనిపోయాడు అనుకున్నారు, యేసు దేహం కుళ్ళిపోయింది అనుకున్నారు. కానీ ఆయన అధికారం కలిగిన దేవుడిగా తిరిగి లేచాడు. ఆ అథారిటీలోకి మీరు వస్తే కానీ చెప్పండి మీకు పాప క్షమాపణ చెప్పండి లేదు. ఇప్పుడు ఆయన దగ్గరకు వస్తే ఖచ్చితంగా పేతురు గారు బాప్టిజాలు ఎలా ఇచ్చుండాలి చెప్పండి, లేదా అపోస్తులు ఎలా ఇచ్చుండాలి చెప్పండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం ఇచ్చారు. ఎవరు అధికారం మీకు ఎవడమ్మన్నాడని ఇచ్చారని అడిగితే వాళ్ళు చెప్తారు ఏమని? జీసస్ అథారిటీతో మేము ఇస్తున్నామని చెప్తారు. క్రీస్తు అథారిటీతో అంటే ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు మన బాప్టిజం, ఇప్పుడు మధ్య నుంచి బాప్టిజం ఉన్నాయి, ఎండాకాలం బాప్టిజం. ఇప్పుడు అక్కడికి వెళ్తాం, ఎవరిని అడుగుతారు, ఎవర్రా ఇక్కడ మిమ్మల్ని బాప్టిజం తీసుకోమన్నది, మిమ్మల్ని ఎవరమ్మన్నారని అడిగితే ఈ లోకస్తులు కనుక మాకు ఇలా పర్మిషన్ ఉందండి, పాలనాలు తీసుకున్నారని మేము తీసుకుంటున్నాం అని చెప్తాం. కానీ అపోస్తుల్ని మత పెద్దలు అడిగితే ఏం చెప్పారు చెప్తున్నా, మిమ్మల్ని ఎవర్రా బాప్టిజం ఇమ్మన్నదంటే వాళ్ళు చెప్పారు మా అథారిటీ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, పై నుండి క్రీస్తు మాకు ఇచ్చాడు, క్రీస్తు అధికారంలో చెప్పండి మేము బాప్టిజం ఇస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ మీకు అర్థమైతే మోడలిజం, వన్నెస్, పెంటికోస్టిజం ఏవైతే ఉన్నావో
ఆయనే ఈయన కాదు, ఈయనే ఆయన కాదు, ఆయన ఆయనే, ఈయన ఈయనే, ఈయనే. మరి ఆయన ఆయన ఈయన ఈయన అయితే మరి ముగ్గురు దేవుళ్ళు అవుతారు కదా భయ్య, ఎందుకు మా ఎండాకాలం ఇవన్నీ మాకు అని అంటూ చూడకండి. ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. తమ్ముడు ఆ ఇమేజ్ ఒకసారి చూద్దాం. ఆ ఇమేజ్ మీకు కనబడుతుంది. ఫస్ట్ ఇమేజ్ ఒకసారి ఇది చూడండి. ఇందులో 3 ఉన్నాయి, మీరు జాగ్రత్తగా చూడండి, జస్ట్ ఊహించడానికి. రౌండ్ సర్కిల్ ఒకటి కనబడుతుంది, లెఫ్ట్ సర్కిల్ ఒకటి మనకు క్రాస్ కనబడుతుంది, రైట్ సర్కిల్ ఒకటి క్రాస్ మనకు కనబడుతుంది. ఈ 3 ఏకమై ఉన్నాయి. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ 3 ఒకదానికొకటి చూడడానికి లేదు, ఆ 3 కలిపితేనే అది. మీకు అర్థమైందా? ఆ 3 కలిపితేనే అది. ఇప్పుడు ఆ నెక్స్ట్ ఇమేజ్ ఒకసారి, నెక్స్ట్ ఇమేజ్. ఇప్పుడు మీరు చూడండి, ఫాదర్, క్రైస్ట్, హోలీ స్పిరిట్, అంటే తండ్రి, క్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ఈ 3 ఒక్క దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఏమనండి, ఆయన ఆయనగా ఉన్నాడు చెప్పండి, ఈయన ఈయనగా ఉన్నాడు, ఆయన ఆయనగానే ఉన్నాడు. కానీ ఈ 3 చెప్పండి ఏకమై ఉన్నారు. కానీ 3 ఒక్కడై లేడు. అది కూడా ఈ దండం పెడతా మమ్మల్ని వదిలేగా అని చెప్పి చూడకండి. మీకు అర్థమవుతుందో లేదు మళ్ళీ చెప్తున్నాను. ఆయన ఆయనే, ఈయన ఈయనే, ఈయన ఈయనే. మరి ఏంటి దేవుడు అంటే ఈ మొత్తం వ్యక్తిత్వం కలిపే చెప్పండి. ఓ ఇశ్రాయేలు ఇనుము, నీ దేవుడు చెప్పండి అద్వితీయుడు. ఇది ఆయన వ్యక్తిత్వం, ఆయన ఎసెన్స్. ఇది ఇందులో కుమారుడు ఉన్నాడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు. అందుకే భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆ కొలసీ పత్రికలు ఏమంటారంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత చెప్పండి. అక్కడ వాడిన పదం మళ్ళీ గాడ్ అనే పదం వాడారు. అంటే కుమారులో సర్వ పరిపూర్ణత ఉంది, తండ్రిలో సర్వ పరిపూర్ణత ఉంది, పరిశుద్ధాత్మలో సర్వ పరిపూర్ణత ఉంది. ఈ సర్వ పరిపూర్ణతే దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవత్వం కలిగి ఉన్న దగ్గరికి పోతే ఆ దేవత్వంలో ఈ 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. అదేంటండి మాకు అర్థం అవ్వట్లేదంటే నేను అంటున్నాను, ఈ మానవ దేహంలో ఉన్నాం కనుక ఆ దేవుడిని ఒక పట్టాన మనం చెప్పండి బయలుపరుచుకున్నంత వరకు అర్థం చేసుకోగలము. అంత ఈజీగా అర్థమైపోతుంది. దేవుడు ఎలా అయిపోతాడండి? దీని గురించి మీరు ప్రార్థన చేయండి. నేను సీరియస్ చెప్తున్నాను. దేవా నువ్వు ఏంటో నాకు అర్థం అవ్వట్లేదని ప్రేయర్ చేయండి. నేను సీరియస్ చెప్తున్నాను. ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేయండి. ప్రభువా నాకు అర్థమైనట్టు ఉంది కానీ అర్థం అవ్వట్లేదంటే బైబిల్లో ఒక మాట ఉంది, నన్ను నేను ఎవరికి బయలుపరుచుకుంటానో వాళ్ళకే అర్థమవుతాను. కాబట్టి మోడలిజం తప్పు, వన్నెస్ పెంటికోస్టిజం తప్పు. ఇంకా తర్వాత వచ్చిన కొన్ని దుర్బోధ శాఖలు ఉన్నాయి. ఆ శాఖలు ఏంటంటే హేరియనిజం. వచ్చే వారం చూద్దాం. ఆయన కొంచెం పెద్దగా ఉంటాడు చెప్పండి, ఈయన కొంచెం చిన్నగా ఉంటాడు. ఇంకొక ఆయన చిన్నోడు ఉన్నాడు, ఆయన చిన్నోడు అని కూడా అనుకోడు, జస్ట్ ఆయన ఫోర్స్ అన్నారు అంతే, ఫోర్స్. అందుకే ఉఫ్ అని ఎందుకు ఊతున్నారు అనుకున్నారు? పరిశుద్ధాత్మని అనుకున్నారు. ఆ ఉఫ్ని ఇందులో పెట్టారు, ఆ ఉఫ్ని ఆయిల్ బాటిల్ పెట్టారు. ఆ ఉఫ్ని చెప్పండి నేను వేసుకుని, ఇప్పుడు నేను సూట్ వేసుకున్నాను అనుకోండి, నా సూట్లు పెడతాను, నా సూట్ మీరు కొనుక్కుంటారు, అంత గొర్రెలు మీరు కొనుక్కుంటారు. ఒక ఆవిడ ఖర్చు కొనుక్కుంది, 5 సంవత్సరాలు ఎందుకు ఉతుకుతలేదు, వాళ్ళ అబ్బాయి గోల ఉతికే నీకు దండం పెడతాను కావపోద్ది, ఉతకూడదు అంద. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎంత అమాయకంగా ఎందుకున్నారంటే చెప్పండి, నేచర్ ఆఫ్ గాడ్ ఏంటో తెలియక, డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ ఏంటో తెలియక, దేవుని సిద్ధాంతం ఏంటో తెలియక తెలియక తెలియక. జస్ట్ బాగానండి, ఇది ఇంట్రడక్షన్ మాత్రమే ట్రినిటీకి. అసలు కథ ముఖ్య అంశాలు చెప్పండి వచ్చేవా.